కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ రోజున చేసే చిన్న దానం, పూజ కూడా అనంతమైన ఫలాలను ఇస్తుంది. కార్తీక పౌర్ణమిని ఇంత పవిత్రంగా పరిగణించడానికి ముఖ్యంగా 3 పౌరాణిక కారణాలు ఉన్నాయి. త్రిపురాసుర సంహారం కథ. పూర్వం తారకాసురుని కుమారులైన త్రిపురాసురులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి ఈ ముగ్గురు బ్రహ్మదేవుని నుండి వరం పొంది 3 లోకాలలో స్వర్గం, భూమి, పాతాళం ఎక్కడికైనా సంచరించగలిగే త్రిపురాలు అనే 3 నగరాలను నిర్మించుకున్నారు. వారి అహంకారం మరియు హింస హద్దులు దాటడంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మదేవునితో కలిసి పరమశివుని శరణు వేడారు. శివుడు కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఒకే బాణంతో ఈ 3 నగరాలను, త్రిపురాసురులను సంహరించాడు. ఈ విజయాన్ని దేవతలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి జరుపుకున్నారు. అందుకే ఈ రోజును త్రిపుర పూర్ణిమ అంటారు. శివుడు త్రిపురాంతకుడుగా స్తుతించబడతాడు. మత్స్యావతార కథ. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి జలప్రళయం నుండి మనువును మరియు సప్తఋషులను రక్షించి వేదాలను కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. కార్తికేయ జననం. ఈ మాసం శివుని కుమారుడైన కుమారస్వామి జననం ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది. కార్తీక పౌర్ణమి రోజున పురుషులు మరియు స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీ స్నానం ఆచరించాలి. నదిలో స్నానం సాధ్యం కాకపోతే ఇంటి వద్దే గంగా స్నానం అంటూ స్మరించుకుని స్నానం చేయాలి. ఈ రోజున ఉపవాసం పాటించి ఉసిరి చెట్టు లేదా తులసి కోట వద్ద శివపార్వతులను ఆరాధిస్తూ కార్తీక దీపారాధన, ఆవు నేతితో కూడిన 365 వత్తులతో దీపాలు పెట్టాలి. గోధుమ పిండితో దీపాలు చేసి వాటిని నదిలో వదలడం శుభప్రదం. గోమాతకు లేదా ఆవులకు గడ్డి బెల్లం అందించాలి. ఈ పవిత్ర దినాన ఇవి ఆచరించడం వలన జన్మజన్మల నుండి కూడబెట్టుకున్న పాపాలన్నీ నశిస్తాయి మరియు ఆరోగ్యం, సంతోషం, అపారమైన ఐశ్వర్యం కలుగుతాయి మరియు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సంతానం లేనివారికి ఉత్తమ సంతానం కలుగుతుందని విశ్వాసం. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మరియు తదుపరి వీడియోలో కలుద్దాం.